హలో అండి. కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. ఒకసారి నేను చేసే రెసిపీ మీరు ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయని. దీనికోసము మనము కాకరకాయ పైన ఉన్న తొప్పు అంతా తీసేసుకోవాలి, జూరేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్, తర్వాత పసుపు వేసేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసేస్తే ఈ కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. 1 అవర్ తర్వాత చూడండి, ఒకసారి నేను చూపిస్తాను మీకు కాకరకాయల్లో వాటర్ అంతా ఎలా బయటికి వచ్చేసింది అనేది. చూసారా? ఇలా వాటర్ సపరేట్ అయినాక మనము కాకరకాయలను తీసుకొని ఇట్లా మంచిగా చేత్తో పిండేసుకోవాలండి ఆ వాటర్ అంతా. అప్పుడు మనకి కాకరకాయలో ఉన్న చేదంతా వచ్చేస్తుంది. అప్పుడు మనకి కాకరకాయ చేదు లేకోకుండా ఉంటుంది ఫ్రై. నేను కాకరకాయతో ఎప్పుడైతే ఫ్రై చేస్తున్నానో పిండేసుకున్న తర్వాత మళ్ళీ క్లీన్ వాటర్ తీసుకొని ఒకసారి మళ్ళీ ఆ వాటర్లో కూడా కడిగేసుకుంటే ఇంకా రిమైనింగ్ ఏమైనా చేదు ఉన్నా కూడా అంతా వెళ్ళిపోతుంది. మనకు అప్పుడు కాకరకాయ తినేటప్పుడు చేదుగా అంతా ఏం తగలదు. వాటర్లో కూడా ఒకసారి మనము నీట్గా వాష్ చేసుకొని మంచిగా వాటర్ అంతా పిండేసుకోవాలి. వాటర్ ఏమీ కాకరకాయలో లేకుండా మంచిగా పిండేసేసుకొని మనము ఈ కాకరకాయని అంతా సపరేట్గా పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడన్నా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవి ఎంతో ఈజీ అండి, చాలా ఎక్కువ టైం కూడా పట్టదు. ఏమంటే ఎప్పుడన్నా ఒకసారి చేసుకోండి, ఇవి అంత హెల్తీ కాదు. ఇది ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ ఫుడ్ మనం ఫ్రీక్వెంట్గా తినడం మంచిది కాదు. తర్వాత చూడండి, పిండేసుకున్న కాకరకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఈ కాకరకాయని అంతా దాంట్లో వేసేసుకొని మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కాకరకాయ పీసెస్ అన్నీ మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు మనము ఈ ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎప్పుడో ఒకసారి చేసుకుంటే మేలండి. చూసారా, ఇవి మనం డీప్ ఫ్రై ఎంత మంచిగా అయిపోయాయో. కలర్ అనేది కొంచెం మనకి గోల్డెన్ కలర్ వస్తుంది. అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని మంచిగా మనం ఫ్రై చేసేసుకోవాలి. మనకి సౌండ్ కూడా ఇవి చాలా క్రిస్పీగా అనిపిస్తాయి. ఫ్రై చేసుకున్న కాకరకాయ పీసెస్ అన్ని సపరేట్ చేసుకొని మరి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి లైట్గా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ పీసెస్ అన్ని దాంట్లో వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇంతకుముందు సాల్ట్లో దాన్ని నానబెట్టింటాం కాబట్టి సాల్ట్ని పీల్ చేసుకొని ఉంటాయి, చూసుకొని వేసుకోండి. మరి కొంచెం సాల్ట్, కారము, పసుపు, తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసి ఒకసారి దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి, ఈజీగా కూడా అయిపోతుంది. మనకి డీప్ ఫ్రైకి మాత్రమే టైం పడుతుంది. ఇవన్నీ వేసేసుకొని మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే ఈ కారము, ఉప్పు ఇవన్నీ మసాలాస్ అన్నీ మనకి కాకరకాయ పీసెస్కి అంతా పడుతుంది. ఇది డ్రై ఫ్రై అండి, వెట్టిగా ఉండదు. డ్రైగా మనకి పప్పన్నంలో కానీ ఏదైనా చపాతీస్ ఇట్లా దాంట్లో కానీ తినడానికి బాగుంటుంది. చూసారా, మనం మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. దీంట్లోకి లాస్ట్లో మనము కొబ్బరి పప్పులు వేసి మనం పొడి చేసుకొని పెట్టుకొని ఉంటాం కదా ఇంట్లో, అది ఒక 2 స్పూన్స్ అట్లా దీంట్లోకి వేసేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇష్టం లేదు, మేము కాకరకాయ తినము అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అసలు మేమైతే చాలా బాగా తింటామండి. ఇది కాకరకాయ ఫ్రై చేదు అంతా ఏముండదు, చాలా తక్కువ ఉంటుంది చేదు. మనకి పప్పుల పొడి కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇంకొకసారి మనం మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో క్రిస్పీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి రెసిపీ ట్రై చేయండి. ఒకసారి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.